మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ యొక్క జయంతి ఈరోజు జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం లోపల ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ లోపల మాజీ ప్రధానమంత్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అతి పిన్న వయసులో భారతదేశం లోపలనే అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆ రోజు ఇందిరాగాంధీ యొక్క గుండగల చేతి లోపల హత్య తర్వాత ఈ భారతదేశాన్ని ఎవరు రక్షిస్తారనే ఒక మీమాంస ప్రజల్లో ఉన్నప్పుడు అప్పుడే విదేశాల్లో చదువు ముగించుకొని విదేశాల్లో ఉన్న రాజీవ్ గాంధీ భారతదేశానికి వచ్చిన సందర్భం లోపల మనందరం కూడా భారతదేశ ప్రజలందరూ కూడా గాంధీ వారసులు ప్రధానమంత్రి కావాలని కోరుకొని ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచం లోపల ఏ దేశం లోపల చేయని సంస్కరణలు సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశం లోపల ఈ డిజిటల్ ఈ రోజు బీజేపీ వాళ్ళైతే డిజిటల్ అని ఈరోజు చెప్పుకుంటారో ఆ రోజు అన్ని సంవత్సరాల క్రితమే రాజీవ్ గాంధీ డిజిటల్ వ్యవస్థను భారతదేశానికి పరిచయం చేసిన ఒక గొప్ప నాయకుడు, దూరదృష్టి ఉన్న నాయకుడు రాజీవ్ గాంధీ. ఆ రోజే సాఫ్ట్వేర్ ను అదేవిధంగా డిజిటల్ వ్యవస్థను ఈ భారతదేశం లోపల సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి భారతదేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకుపోయి ప్రపంచం లోపలనే ప్రపంచ చిత్రపటం లోపల భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన వ్యక్తి మన నాయకుడు రాజీవ్ గాంధీ. కాబట్టి ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ మనం కూడా భవిష్యత్తు లోపల రాజీవ్ గాంధీ నడిచిన బాట లోపల నడవాలని, ఆయన అయితే ఏ భారతదేశాన్ని ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డిజిటల్ భారతదేశాన్ని సాంకేతిక భారతదేశాన్ని అభివృద్ధి చెందే భారతదేశాన్ని కోరుకున్నాడో మనందరం కూడా రాజీవ్ గాంధీ బాటలో నడవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అదేవిధంగా పుర ప్రముఖులకు ఆర్యవైశ్య సంఘం నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.